హాయ్ అండి, నేను డాక్టర్ కావ్య ఫ్రమ్ కావ్య హాస్పిటల్స్. నేను ఇవాళ హెడేక్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నా. హెడేక్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది, బోత్ ఫర్ మదర్ అండ్ బేబీ. ఎర్లీ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి హెడేక్ అంటే ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ వాల్యూమ్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఎనీ స్ట్రెస్, డిహైడ్రేషన్, ఫెటీగ్ ఉండొచ్చు. లేకపోతే హెడేక్కి ఇంకా కారణాలు ఏంటంటే యాంగ్జైటీ, ఎక్కువ విజన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా హెడేక్ రావచ్చు. సో ఎనీ పాస్చరల్ చేంజెస్ వల్ల కూడా హెడేక్ రావచ్చు. ఎనీ మైగ్రేన్ హిస్టరీ ఉన్న వాళ్ళకు కూడా హెడేక్స్ కామన్గా వస్తూ ఉంటాయి. సో హెడేక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ విజన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేయించుకోండి ఆప్టోమెట్రిస్ట్తో. తర్వాత హెడేక్ మే బీ అసోసియేటెడ్ విత్ అదర్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, పెయిన్స్, any nausea, vomiting, along with hypertension, vision problems, blurring of vision ఉండొచ్చు. హెడేక్ చాలా కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎందుకు అంటే హార్మోనల్ చేంజెస్ వలన. ఈ హార్మోనల్ చేంజెస్ వలన ఉమెన్ ఆఫెన్ ఎక్స్పీరియన్స్ టైర్డ్నెస్, ఫీలింగ్ డిప్రెషన్, ఫీలింగ్ స్లీపీ, ఆల్ దీస్ థింగ్స్. సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయాలంటే వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ రెస్ట్ ఇవ్వాలి, గుడ్ హైడ్రేషన్ ఇవ్వాలి, చాలా నీళ్ళు తాగమని చెప్పాలి. తర్వాత మెడిటేషన్, యోగా అండ్ ప్లెంటీ ఆఫ్ రిలాక్సేషన్ టైం ఇవ్వాలి, స్క్రీన్ టైం తగ్గియాలి, అండ్ 6 to 8 hours స్లీప్ ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, యోగాసనాస్ చేస్తే ఇంకా మంచిది. అండ్ ఎనీ ట్రిగర్స్ విచ్ ఇంక్రీజ్ హెడేక్ అవి అవాయిడ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తే హెడేక్ చాలా వరకు మేనేజబుల్. ఇంకా ఏదైనా క్వెరీస్ ఉంటే మీరు కావ్య హాస్పిటల్స్ని రీచ్ అవ్వచ్చు.